ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మను వరల్డ్. టుడే నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనం కిచిడి చేసుకోబోతున్నాం, అది కూడా చాలా హెల్దీ వేలా. సో ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. సో ఒకేసారికి మనకి వెజిటేబుల్స్, రైసు, పప్పు అన్నీ ఒకే పూటకు మనకన్నీ మన కడుపులోకి వెళ్తాయి. సో ఇది ఎలా చేయాలో చూద్దామా? ఈ వీడియో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం హెల్దీ కిచిడీకి వెళ్ళిపోదామా? మనము నెయ్యి వేసుకుందాము, 1 స్పూను. మీకు కావాలనుకుంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇలాచీ, చెక్క, లవంగ, ఒక మరాఠీ మొగ్గ వేసుకున్నాము. జీలకర్ర వేసుకుంటున్నాం, బగారాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఆలుగడ్డ, 4 ఎండుమిర్చి వేసుకుంటున్నాను, క్యారెట్, బఠానీలు, కాలీఫ్లవర్, టమాటా, క్యాప్సికమ్, క్యాబేజీ, ఒక చిన్న వంకాయ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం పుదీనా, చిన్న కట్ట, సాల్ట్ తగినంత. ఇవి రేషన్ బియ్యం అండి. నేను దీన్ని ఒక 2 అవర్స్ నానబెట్టాను. సో ఇలా రేషన్ బియ్యంతో చేస్తే చాలా బాగుంటుంది. రేషన్ బియ్యం లేని వాళ్ళు మామూలు బియ్యమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెసళ్ళు వేసుకుంటున్నాను. సో ఇవి కొంచెము 3 అవర్స్ నానబెట్టేసి మళ్ళీ ఒక 15 మినిట్స్ మామూలు గిన్నెలో ఉడకబెట్టాను. ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నట్టయితే అన్నీ ఒకేపారి వేసుకొని ఉడకబెడితే అలా తొందరగా ఉడుకుతాయి. నేను ఇలా ఉడకడం కోసం ఇలా చేశాను. సో మనం మొత్తం కలుపుకుందాము. మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్తో చేసుకోవచ్చు. కంపల్సరీ ఇవే కావాలి అనేది ఏమీ లేదు. సో నాకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో నేను వాటిని యూజ్ చేసి ఇలా కిచిడి చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే బీరకాయ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చాలా చాలా హెల్దీ అండి. ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాము. నేను బియ్యం 2 కప్పులు తీసుకున్నాను, పెసళ్ళు 1 కప్పు తీసుకున్నాను, ఇంత కప్పు. సో 3 కప్పుల దానికి మామూలుగా మనం 6 నీళ్ళు వేసుకోవాలి, 1కి 2. కాకపోతే నేను 8 నీళ్ళు వేసుకుంటున్నాను, ఎందుకంటే 6 అయితే కరెక్ట్గా అవుతాయి. మన కిచిడి కాబట్టి మెత్తగా ఉండాలి కాబట్టి నేను ఇంకో 2 వేసుకుంటున్నాను. మొత్తం 8 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వండుతున్న ఈ కుక్కరు స్పెషల్ సర్జికల్ స్టీల్ అండి. సో దీనికి ఉండే మూత ఉంటుంది కదండి, లిడ్. దాని స్పెషల్ ఏంటంటే విటమిన్స్ని, మినరల్స్ని, ప్రోటీన్స్ని పోకుండా చూస్తుంది. అందుకనే నేను ఇలాంటి స్పెషల్ టెక్నాలజీ ఉన్న సర్జికల్ స్టీల్ గిన్నెల్లోనే వండుతానండి మా ఫ్యామిలీ కోసమని. చాలా బాగుంటుంది. మనం తినేది హెల్దీగా ఉండడం కోసం కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్ వాడడం లేదు. సో ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవాలి. నేను కారం వేసుకోలేదు, ఎందుకంటే నేను ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఉప్పు కరెక్ట్గా ఉంది. సో మీకు పెసర్లు ఒకవేళ ఇష్టం లేకపోతే పెసర్లు స్కిప్ చేసేసి పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉడకనిద్దాము. ఇప్పుడు మన కిచిడి అయింది. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా తినచ్చండి. చాలా హెల్దీ అండి. డైటింగ్ చేసే వాళ్ళు ఒక మీడియం కప్పు తీసుకుంటే సరిపోతుంది. మన హెల్దీ కిచిడి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో అప్పుడప్పుడు మీరు ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.